నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రోటెమ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మన గురువు గారితో మాట్లాడేసి మరిన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురువుగారు, చాలామంది ఏంటంటే రెమెడీస్ అంటే జాతకంలో నాకు ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, అలాగే ఏంటంటే ఆర్థికంగా సరిగ్గా లేదు, ఇంట్లో చికాకులు ఉన్నాయని చెప్పేసి అని జ్యోతిషం ప్రకారం ఏంటంటే కొన్ని రెమెడీస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ రెమెడీస్ చేసుకుంటే మీకు ఆర్థికంగా బాగుంటుంది, ఈ రెమెడీస్ చేసుకుంటే మీకు జాతక చక్రంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి అని చెప్పేసి అని. బట్ ఎన్ని రెమెడీస్ చేసినా కానీ సమ్ టైమ్స్ ఏంటి అంటే రెమెడీస్ అనేవి ఫలించవు. మనం ఎంత నిష్ఠగా చేసినా కానీ ఫలించవు కదా గురువు గారు, ఎందుకు అలా అవుతుంది అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. వేదాంగాల్లో జ్యోతిష్యం ఒకటి. ఓకే. వేదంలో జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఆస్ట్రాలజీని కంప్లీట్గా అనాలిసిస్ చేసి రెమెడీస్ చేస్తే ఖచ్చితంగా ఫలిస్తాయి. ఎందుకు ఫలించట్లేదు, ఎందుకు కొంతమందికి ఫలించట్లేదు అనేది మన ప్రేక్షకులందరూ కూడా సమాజం అంతా చూడాలి. నిజం చెప్పాలంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఏమిటో నేను చెప్తా, క్లారిటీ ఇస్తా. టోటల్గా నా దగ్గరికి వచ్చిన జనాలందరికీ కూడా క్లారిటీ మొత్తం చెప్పినా కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు, అజ్ఞాన అంధకారంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు. నేను దీనికంటే ముందు చెప్పేది ఏంటంటే, మొన్న మధ్యన ఒక వీడియో విడుదలైంది. మన స్టార్ది సినిమా హీరో, సుప్రసిద్ధ హీరో జగపతి బాబు. జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో నేను మొన్న చూశాను. ఏం చూశానంటే, మనుషులకు మైండ్ దొబ్బింది అన్నాడు. ఎందుకు జరిగిందో చెప్పమంటారా? చెప్పండి గురువుగారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా వచ్చిన వ్యక్తులు ఆస్ట్రాలజీని కరెక్ట్గా చూపించుకోరు. నెంబర్ 1 పాయింట్. ఎందుకు చూపించుకోరో నేను చెప్తా చూడండి. మా దానిలో ఒక 4 కేటగిరీస్ ఉంటాయి. 4 కేటగిరీస్లో సహజంగా మనకి డాక్టర్స్ మనం వెళ్దామనుకో, ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంఎస్ డాక్టర్లు, ఎండీలు కొంతమంది ఉంటారు ఇలాగా. అయితే ఈ ఆస్ట్రాలజర్స్లో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు ఇలా ఉంటారు. ఎందుకంటే గుళ్ళో అర్చకులు ఏమిటంటే, వాళ్ళు అర్చకత్వం చేయటంలో, ఆ విగ్రహాన్ని కడిగి బట్టలు కట్టి దానికి అర్చన చేయటంలో వాళ్ళు సిద్ధహస్తులు. బయట పురోహితం చేస్తుంటారు, అంటే వివాహం, ఉపనయన సంస్కారాలు, వాళ్ళు దానిలో సిద్ధాస్తులు. అయితే సిద్ధాంతులు ఏమిటి అని అంటే, జాతకాన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేస్తారు. సిద్ధాంతుల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలా ఉంటాయి. మళ్ళీ అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసే సిద్ధాంతులు వేరు, జనరల్గా చెప్పేవాళ్ళు వేరు. అయితే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఎక్స్ అనే పర్సను మా అమ్మాయి జాతకం ఎలా ఉందని ఒక పురోహితుడి దగ్గర, గుళ్ళో అర్చకుడి దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. ఓకే. వెళ్ళిన తర్వాత అర్చకుడు ఏం చెబుతాడు, చెప్పలేదు అంటానికి మొహమాట పడి, సరే మీ అమ్మాయి జాతకం బాగుంది, తెలిసి తెలియనట్టుగా చెప్తారు. 2 మ్యాచ్ అయినాయండి, 18 గుణాలు వచ్చినాయని చెప్తాడు. పురోహితుడి దగ్గరికి వెళ్తాడు, ఆయన కొద్దిగా ముందుకు పెంచి కొద్ది దోషం ఉందని చెప్తాడు. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి అర్చకుల దగ్గర, పురోహితుల దగ్గరకు ఎక్కువ వెళ్తుంటారు. వెళ్ళి చివర్లో ఎవరో హైలైట్గా ఉండే ఆస్ట్రాలజర్ దొరుకుతారు. నేనే దొరికాను అనుకుందాం. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఇంకా వాళ్ళు చెప్పిన పూజలన్నీ చేసి ఉంటారు. ఫైనల్ వచ్చేటప్పటికి ఉండదు. ఫైనల్ ఏం చేస్తారంటే, ఏదో రకంగా చేస్తుంటారు. ఏదో రకంగా గుళ్ళో అర్చకులు చెప్పిన, పురోహితులు చెప్పినట్టు చేసిన తర్వాత మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ చేసి ఒక జాతకాన్ని యాక్చువల్గా అనాలిసిస్ చేయాలంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశం అని D16 చార్ట్స్ అనేవి చూడాలి. ఒక అమ్మాయికి వివాహం, ఒక అబ్బాయికి వివాహం కాలేదంటే రాశిచక్రము, నవాంశము, భావచక్రాలను అనాలిసిస్ చేయాలి. ఒక ఉద్యోగం రాలేదంటే రాశిచక్రము, భావచక్రము, దశమాంశము. సంతానం కలగలేదు అంటే రాశిచక్రము, భావచక్రము, సప్తమాంశము. ఈ డిగ్రీలు క్యాలిక్యులేషన్ చేయటం తెలియదు. ఎగ్జాంపుల్, గురువు మకర రాశిలో 5 డిగ్రీల్లో ఉంటే ఉచ్చ, 5 డిగ్రీలు దాటంగానే పరమనీచ, అంటే 5 డిగ్రీల వరకు పరమనీచ. 5 డిగ్రీలు దాటిందనుకోండి అంటే 5 డిగ్రీల వరకు నీచ, 5 డిగ్రీలు దాటే పరమనీచ. ఓకే. అంటే 5 డిగ్రీల వరకు మంచివాడు కాదు, 5 డిగ్రీలు దాటిన తర్వాత మరింత మంచివాడు కాదు, ఇంకా అసలు మంచివాడు కాదు. అంటే ఇవన్నీ అనాలిసిస్ చెయ్యరు వాళ్ళు. ఈ డిగ్రీల్లో క్యాలిక్యులేషన్స్ కానీ, ఇప్పుడు సూర్యుడు ఉదయించే క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే ఇంటర్మీడియట్లో ట్రిగ్నామెట్రీ అవసరం. అంటే ఇవన్నీ కూడా సూర్యుడు ఉదయించే కాలం కానీ, అస్తమించే కాలం కానీ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది. భూమి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది, ఈ మధ్యకాలంలో భూమి కూడా 1 సెకండ్ స్పీడ్ తిరుగుతుంది.
చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ ప్లానెట్స్ యొక్క పొజిషన్ ఆస్ట్రానమీ తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆస్ట్రానమీ తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. ముందు వాళ్ళకేమో తెలియదు, అయితే గురువుగారు చెప్పలేదనుకొని భావంతో వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. ఇంకోటి ఏంటంటే ప్రజల దగ్గర తప్పు ఏంటంటే ఎక్కువ ప్రజల దగ్గరే తప్పు ఉంది. ప్రజల దగ్గర ఏంటంటే మాకు ఎప్పుడు పాజిటివ్ చెప్పాలండి అంటారు. ఓకే, అంటే పాజిటివ్ చెప్పాలంటే ఏమిటి, మాకంతా బాగుంది, మేము ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నాం, బాగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాం, రేవంత్ రెడ్డి గారి తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా, ఇలా పాజిటివ్ చెప్పాలి. రెడ్డి గారు ఏమనుకోరు, రేవంత్ రెడ్డి గారు. అయితే ఇలా చెప్తుండాలి. నెగిటివ్ను స్వీకరించలేరు, పాజిటివ్నే కావాలి. అందువల్ల పురోహితులు అర్చకులు ఏం చేస్తారు, బ్రహ్మాండంగా ఉందమ్మా మీ అమ్మాయి సంబంధం, మీ అమ్మాయికి మంచి భర్త వస్తాడు, బ్రహ్మాండంగా జాతకాలు ఉన్నాయని చెప్తారు, హ్యాపీగా దక్షిణిస్తారు, సంభావన ఇస్తారు. అలా అని చెప్పి అబద్ధం చెప్పలేరు కదా గురువు గారు. ఏంటండి అంటే మీరు అన్నారు కదా పాజిటివిటీని మాత్రానికే చెప్పాలి తప్పించి నెగిటివ్ ఉన్నది చెప్పొద్దు అని చెప్పి. కాదు, నెగిటివ్ చెప్పాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, షుగర్ ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని. ఇక్కడ పురోహితులకు తెలియదు కదా, వీళ్ళకి వెళ్ళే ప్రజలకు, సామాన్య ప్రజలకు తెలియదు కదా. ఓకే, సామాన్య ప్రజలకు ఏం తెలుసు, ఈ జ్యోతిష్య పరంగా ఇంత చరిత్ర ఉంటుందని తెలియదు. మొన్న మధ్య నాకు అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేశాగానే ఏముందిలే అనుకుంటున్నాడు జ్యోతిష్యం అంటే. ఊర్లలో పురోహితులు కానీ ఎవరైనా సరే రేవతి నక్షత్రమైంది, దేవగణమైంది, రాక్షగణమైంది, దేవగణం కలుస్తుంది, అలాగే గుర్రము ఏనుగా కలుస్తుంది, 18 పాయింట్లు వచ్చినాయి సింపుల్గా చెబుతారు. ఆస్ట్రాలజీ సింపుల్గా లేదు, కొన్ని వేల బుక్స్ ఉన్నాయి. నేనే 15 పుస్తకాలు రాశాను. ఆస్ట్రాలజీలో నెంబర్ ఆఫ్ డిగ్రీలు క్యాలిక్యులేషన్ ఉంది, రకరకాల చక్రాలు ఉన్నాయి. ఇప్పుడు రాశిచక్రంలో తెలియంది నవాంశంలో తెలుస్తుంది, అంటే స్కానింగ్లో తెలియంది ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. ఇన్డెప్త్గా మనం ఆలోచన చేసి వీళ్ళు జాతకం చెప్పించుకోరు. ఓకే, టోటల్ ఫెయిల్ అయ్యారు. ఇంకొక ఫెయిల్యూర్ చెప్తా చూడండి, ఈ జాతకాన్ని చెప్పటంలో ఫెయిల్యూర్ అయ్యారు. జాతకానికి సంబంధించిన రెమెడీస్ అనేవి కూడా ప్రత్యేకంగా కొన్ని ఉంటాయి, అలాంటివి చేయరాళ్ళు. అంటే ఎవరు తక్కువ అయితే ప్రైస్ అయితే వాళ్ళ దగ్గరికి ముందుకెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఆస్ట్రాలజర్ 5,000 తీసుకుంటున్నారండి, 4,000 తీసుకుంటారు, మనకు 1,000 రూపాయలు అయితే పర్వాలేదు, మన జీవితం సర్వనాశనం అయినా పరిపాలేదు అనే ఉద్దేశంతో ఆ 1,000 రూపాయలు తెలుతారు. కానీ మళ్ళీ వాడు శాంసంగ్ ఫోన్ కొంటాడు, 50,000 పెట్టి, 1,00,000 రూపాయలు పెట్టుకుంటాడు, లగ్జరీగా ఉంటాడు. మన జీవితానికి ఏది అవసరం? వివాహం అనేది చాలా ముఖ్యమా? భర్త యొక్క క్యారెక్టర్ ముఖ్యమా? భార్య యొక్క క్యారెక్టర్ ముఖ్యమా? లేకపోతే శాంసంగ్ ఫోన్ ముఖ్యమా? వివాహం ముఖ్యమా? సంతానం ముఖ్యమా? పిల్లల డెవలప్మెంట్ ముఖ్యమా? ఆరోగ్యం ముఖ్యమా? కొంతమంది మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టని వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకు అవుతుంది? ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి, అమ్మాయి విశాఖపట్నంలో ఉంటే ఈ అబ్బాయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వరకు ఖర్చులు అవుతాయని అలా మానుకున్నవాడు కూడా ఉన్నాడు, మానుకొని చివరికి పెళ్లి కాని వాడు కూడా ఉన్నాడు. అంటే డబ్బు అనేది ఎలా ఉంటుందంటే అండి, ఏ పని చేయాలో 100 రూపాయలు వస్తుందంటే 100 రూపాయలు మనం 1,00,000 రూపాయలు ఒక వ్యక్తి ఉంది, ఆ 1,00,000 రూపాయలు ఇక్కడ పెట్టిన తర్వాత ఈ 1,00,000 రూపాయలని మనం ఎలా వాడాలి? ఉదాహరణకి 1,00,000 రూపాయల్లో మనకు అవసరం ఏంటి? మెడికల్ అవసరం, పిల్లల యొక్క చదువులు అవసరం, వాళ్ళ పెళ్ళిళ్ళు అవసరం, ఏదనంటే భగవంతుడికి సంబంధించిన పరిహారాలు అవసరం. ఇవి కాకుండా శాంసంగ్ ఫోను, ఇంట్లో ఫ్రిడ్జు, టీవీ, లగ్జరీగా తిరగటం, ఎంజాయ్మెంట్ చేయటం, దీని యొక్క ప్రాధాన్యత ఎక్కువ పెరిగింది. ప్రాధాన్యత పెరిగిన తర్వాత ఏమవుతుందంటే రెమెడీస్ చెప్పేటప్పుడు కూడా ఇంత ఖర్చు అవుతుందా, 50,000 అవుతుందా, 60,000 అవుతుందా, 1,00,000 రూపాయలు అవుతుందా అనుకొని డ్రాప్ అయిపోయి చివరికి పెళ్లి కాని వ్యక్తులు కూడా ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా సరే. ఇప్పుడు లేని వాళ్ళంటే ఏంటి? అందరి దగ్గర సెల్లులు ఉన్నాయా? అందరి దగ్గర టీవీలు ఉన్నాయా? అందరి దగ్గర ఫ్రిడ్జ్లు ఉన్నాయా? పల్లెటూరులోనే ఒక కూలీకి వెళ్తేనే 800, 900 వస్తాయి, 4 వెళ్తే 3,000 రూపాయలు వస్తాయి. వాళ్ళు 20 రోజులు వెళ్ళినా కూడా 40,000, 30,000 సంపాదిస్తారు. సరే, వాళ్ళ స్తోమతను బట్టి జాతకం చూపించుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ స్తోమతను బట్టి రెమెడీస్, కానీ పర్ఫెక్ట్ వ్యక్తుల దగ్గర చూపించుకోరు వీళ్ళు. ఆ పర్ఫెక్ట్గా రెమెడీస్ చేయరు వీళ్ళు. ఆ రెమెడీస్ చేయకపోవటమే ఫెయిల్యూర్స్. ఒక తండ్రి ఏం ఆలోచన చేస్తాడు? ఆ పిల్లకి 1,50,000 జీతం వస్తే, ఆ అమ్మాయి పేరు మీద ఇల్లు ఉంటే ఆ ఇల్లు అల్లుడికి పోతుందని ఆలోచన చేసే తండ్రి, కొడుక్కి పెళ్లి చేయని తండ్రి, ఆ అమ్మాయి ఎక్కడ విశాఖపట్నం, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో ఉంటే డబ్బులు దండగ ఎందుకనని ఎలాంటి వ్యక్తులు ఉన్నారు నా దగ్గర. మనం ఎందుకు డబ్బులు సంపాదిస్తాం? పిల్లల గురించేగా. పిల్లలకు ఖర్చు పెట్టని వాడు కూడా ఉన్నాడు. మ్యారేజ్ బ్యూరోలో 10,000 అడుగుతున్నారని, 20,000 అడుగుతున్నారని మ్యారేజ్ బ్యూరోలోకి వెళ్ళటం మానేశారు. అంటే మన పిసినారితనం అనేది కంప్లీట్గా ఉందా?
ఆనా పెళ్ళంటలో కోటా శ్రీనివాసరావు అలాగా లేదు, మళ్ళీ ఖర్చు చేస్తుంటారు. లగ్జరీగా శారీస్ కొంటుంటారు, సెల్లు 6 నెలలకో సెల్లు మారుస్తుంటారు, 6 నెలలకో కారు మారుస్తుంటారు, 6 నెలలకో బండి మారుస్తుంటారు, అన్ని రకరకాలు మారుస్తుంటారు. కానీ బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మెడికల్లో 1500 రూపాయలంటే డాక్టర్ కట్టరు. మీరు చూడలేదో ఈ మధ్యకాలంలో మన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గురువారెడ్డి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వస్తున్నారు ఆపరేషన్ అని చెబుతున్నాను, ఆపరేషన్ చేసుకోవట్లేదు అంటున్నాడు. ఆపరేషన్ నేను చెబుతున్నాడు, మళ్ళీ ఒక 4 నెలలు వస్తారట, మళ్ళీ చూపించుకుంటారట. ఎందుకు? 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని. ఆ 2 లక్షలు పెట్టి వాడు మంచిగా సెల్లు మట్టు కొంటాడు. అంటే డబ్బు దేనికి? డాక్టర్ గారు చెప్పింది మనం పాటించాలి. అలానే ఆస్ట్రాలజర్ కానీ మిగతా విషయాలన్నీ కూడా పాటించి ముందుకు వెళితేనే లైఫ్ ఉంటుంది. కరెక్ట్ రెమెడీస్ చేస్తే ఖచ్చితంగా ఫలిస్తాయి. వీళ్ళు సరిగా జాతకం చూపించుకోరండి. అయితే నేను ఒకటి ఏమనుకుంటున్నానంటే, మనకి సంకష్టహర చతుర్థి వ్రతం వస్తుంది చూసారా? సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేస్తారంటే, సహజంగా ప్రపంచమంతా కూడా సృష్టించినప్పుడు బ్రహ్మ కొండలు, కోనలు, చెట్లు, వృక్షాలన్నీ సృష్టించాడు. మానవుడు ఏదైతే మానవుడి యొక్క నిర్మాణం చేపట్టాలని బ్రహ్మ ఏం చేశాడంటే ఆలోచన చేస్తుంటాడు. స్థితికారకుడైన విష్ణు వస్తాడు. విష్ణు వచ్చి ఏమి బ్రహ్మ ఆలోచన చేస్తున్నామంటే, బ్రహ్మదేవ ఏం ఆలోచన చేస్తున్నామంటే, నేను మానవుడి యొక్క నిర్మాణాన్ని నేను చేయలేకపోతున్నాను, కాళ్ళు పైకి వస్తున్నాయి, తల కిందకు వస్తున్నాయి, నాకు అసంతృప్తికరంగా ఉంటుంది అని అంటాడు. అనగా నువ్వు అలా కాదు, నీ కాలానికి నీకు దోషం పట్టింది, నువ్వు విఘ్నం కలిగింది కాలానికి, గణపతిని ప్రార్థన చేయన్నట్ట. బ్రహ్మ గణపతిని ప్రార్థన చేయగానే ఒక ఆలోచన మైండ్లో వచ్చిందట, తలపైకి కాళ్ళు కిందకి. మరి భూమి మీద వీళ్ళందరినీ నేను పుట్టిస్తాను, లయం చేసేవాడెవరు అని అడిగాట. అనగానే పరమేశ్వరుడు వచ్చి, నువ్వు భూమి మీద వీళ్ళందరినీ సృష్టించు, స్వర్గనరక లోకాలు ఎక్స్పాండ్ అవుతాయి కానీ భూమి ఎక్స్పాండ్ కాదు. అప్పుడు ఏం చేశాడు, నేను లయం చేస్తానని భాద్రపద మాసం అందరినీ లయం చేశాడు. వాళ్ళ యొక్క పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగించడానికి మనుషుల్ని వధించాడు. అప్పుడు బ్రహ్మ చేసేటప్పుడు, బ్రహ్మ ఇప్పుడు మనం ఒక ప్యాకింగ్ చేస్తుంటాం చూసా, మనిషి ఇలా తయారు చేస్తుంటారు కదా, ప్యాకింగ్ చేసేటప్పుడు టకటక చేసి పక్కన పడేస్తుంటారు కదా, బ్రహ్మ కూడా ఏమైనా స్పీడ్గా చేసి మైండ్ మెచ్యూరిటీ లేకుండా చేశాడేమో అని నాకు అనుమానం. అర్థమైంది? అంటే మెచ్యూరిటీ పెరగట్ల ప్రజల్లో. ఇప్పుడు చూడండి, కారు వచ్చి గుద్దితే వాడే కారు ప్రశ్నిస్తాడు, మనల్ని గుద్దినా వాడే ప్రశ్నిస్తాడు మనల్ని. చూడండి భార్యాభర్తల యొక్క అనుబంధం సర్దుబాటు చేసుకోరు వీళ్ళు. భర్త ఒక మాట అంటే పర్వాలేదులే, భార్య ఒక మాట అంటే పర్వాలేదు, సర్దుబాటు వచ్చిందా అంటే లౌకిక జ్ఞానం లేదు వీళ్ళకి. ఎక్కడ ఆస్ట్రాలజీ పరంగా రెమెడీస్ అనేవి ఖచ్చితంగా ఫలిస్తాయి. వీళ్ళు పిసినారితనమో లేదా జ్యోతిష్యుడు ఎక్కువ అడిగాడనే ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు చేస్తారు. ఆ పిసినారితనం అక్కడే వస్తుంది. నా దగ్గర చాలామంది క్లయింట్స్ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎప్పుడు రేటు పొలం పెరుగుతుందా, ఎప్పుడు ఇల్లు పెరుగుతుందా, వీడు పెళ్లి చేసుకోడు. ఎప్పుడు కూడా పొలం పెరగటంలోనే వీడు ఒకడు ఉంటాడు. ఇంకోటి ఏం చేస్తాడు, పిల్లగాడి ఖర్చు పెట్టకుండా వాడికి మంచి స్కూల్లో చేర్పించని వాడు తండ్రిదండ్రులు ఉన్నారు. వాడికి పెళ్లి చేయని వాడు మ్యారేజ్ బ్యూరోలో 20,000 రూపాయలు అడుగుతారని ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్ట్రాలజీ పరంగా పోయాం, సర్వనాశనం అయిపోయాం, డబ్బులు మటుకు మనం లగ్జరీనే ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశం గల వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఖచ్చితంగా ఉన్నారు. అందువల్ల ఇలా జరుగుతుంది. ఓకే గురుగారు, రెమెడీస్ అనేవి ఎందుకు ఫలించవు అనే దాని గురించి అయితే మాకు వివరించారు. నమస్కారం.